హలో అండి. ఒక్కసారి కనుక మీరు ఇలా దీపాలు కనుక చేశారంటే అంటే ఈ కార్తీక మాసం వెళ్ళేంత వరకు మళ్ళీ ఆయిల్ పోసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి. ఇలా ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అంటే ఓల్డ్ అయినా పర్లేదు, కొత్త అయినా పర్లేదండి. ఇలా ప్రమిదలు తీసుకోండి. ఒక 10 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకొని చూసారు కదా, అంటే ఒక్క చిప్ప అంటే ఇందులో వేస్తే ఒక 7-8 సెకండ్స్ మాత్రం వాటర్ అనేవి పీల్చుకుంటుంది. అందుకని చూసారు కదా, ఇవి నానేంతలోపు ఒత్తులు చేసుకోండి. ఒత్తులు చేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వాటర్లోకి వెళ్ళి అంటే వాటర్ మొత్తం వంపేసి ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికైనా పర్లేదు, నీడలో అయినా పర్లేదండి, ఆరబెట్టుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా కనుక చేశారంటే అంటే సంవత్సరం మొత్తం అంటే చిప్ప పగిలేంత వరకు కూడా మనకి యూజ్ అవుతుందండి. ఒక్కసారి కనుక ఇలా చేసి ఉంచుకున్నారంటే అంటే మళ్ళీ దీపం ఆరిపోతుంది, మళ్ళీ ఆయిల్ వేయాలన్న అవసరం కూడా లేదు. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. వీటిని చూసారు కదా మీరు, ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని మాత్రం ఆరబెట్టుకోండి. దీనికోసం మాత్రం ముందుగా కొద్దిగా ఆయిల్లో క్యాండిల్స్ వేసుకోండి. అంటే ఒక క్యాండిల్ని ముక్కలుగా చేసుకొని దీంట్లో పసుపు లేదా కుంకుమ లేదా పచ్చకర్పూరం వేసుకొని వీటిని అంటే మొత్తం మరిగించుకోండి. అవి మరిగేంతలోపు మనం ఒత్తులు చేసుకున్నాం కదండి, ఒత్తుల్ని మాత్రం ఈ దీపాల్లో ఈ చిప్పల్లో దీంట్లో పెట్టుకోండి. ఇలా కరిగించుకున్న ఆయిల్ని దీంట్లో వేసుకున్నారంటే సరిపోద్దండి. చాలా ఈజీగా అయిపోతుంది. సింపుల్గా ఒక 3-4 మినిట్స్లోనే ఇవి ఆరిపోతాయి. అంటే మీరు సైడ్కి అయినా పెట్టుకోవచ్చు, మధ్యలో అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఒత్తులు అనేవి చూసారు కదా, ఇలా ఒక స్పూన్ తోటి ఇలా పోసుకొని ఆరబెట్టుకున్నామంటే సింపుల్గా ఈజీగా అయిపోద్ది. ఆల్రెడీ ఆరిపోతున్నాయండి. మనం ఒకటి చేసే అంతలోపు ఇంకొకటి ఆరిపోతూ ఉంటుంది. క్యాండిల్ వేసాం కాబట్టి ఇది చాలా బాగుంటుందండి. చూసారు కదా, చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఈవినింగ్ అంటే ఏ ఫెస్టివల్ అయినా మనకి ఇంట్లో దీపాలు పెట్టుకునేటప్పుడు ఇలా చేసుకున్నారంటే సరిపోద్దండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.